अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति।
ఓం శాంతి. ఈరోజు మురళి 21/6/2026 మురళి. రివైజ్ డేట్ 15/11/2010, 15/11/2010 मुरली। स्वपरिवर्तन की गति को तीव्र कर संस्कार स्वभाव के समाप्ति का समारोह मनाओ। हर संकल्प, बोल और कर्म में ब्रह्मा बाप को कॉपी करो. స్వపరివర్తన యొక్క గతిని తీవ్రం చేసుకుంటూ స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహం జరుపుకోండి. ప్రతి సంకల్పం, వాచ మరియు కర్మలో బ్రహ్మా బాబాను కాపీ చేయండి. आज बाप दादा सभी के मस्तक पर 3 भाग्य की चमकती हुई निशानियां देख रहे. ఈరోజు బాప్ దాదా అందరి మస్తకంలో 3 భాగ్య రేఖలు చూస్తూ ఉన్నారు, మెరుస్తూ. एक है बाप द्वारा पालना का भाग्य, दूसरा है शिक्षक रूप में शिक्षा का भाग्य, तीसरा है सदगुरु द्वारा वरदानों का भाग्य. 3 భాగ్య రేఖలు మెరుస్తున్నవి. ఏం చూస్తున్నారు? ఒకటి తండ్రి ద్వారా పాలన పొందే భాగ్య రేఖ, రెండవది శిక్షకుని రూపంలో శిక్షకుడు యొక్క శిక్షణ యొక్క భాగ్య రేఖలు. పరమాత్మ స్వయంగా శిక్షకుడే శిక్షణ ఇవ్వడం, మనం తీసుకోవటం భాగ్యం. ఇటువంటి భాగ్య రేఖలు. మూడవది సద్గురు బాబా ద్వారా వరదానాలు పొందే భాగ్య రేఖ. तीनों భాగ్య చమక్తా హువా దేఖ్ రే. ఈ 3 రకాల భాగ్యం మెరుస్తూ చూస్తున్నారు బాబా. हर एक का मस्तक तीनों भाग्य से चमक रहा है. 3 రకాల భాగ్యంతో ప్రతి ఒక్కరి మస్తకం మెరుస్తుంది. ऐसा भाग्य और कोई के मस्तक में चमकता हुआ दिखाई नहीं देता. ఇటువంటి భాగ్యం ఇంకెవరి మస్తకంలోని మెరుస్తూ కనిపించట్లేదు. लेकिन आप सबका मस्तक भाग्य से चमक रहा है. కానీ మీ అందరి మస్తకాలు మాత్రం ఈ భాగ్యంతో మెరుస్తూ కనిపిస్తుంది. आप सभी भी अपने भाग्य को देख रहे हो ना. మరి మీ భాగ్యాన్ని మీరు చూసుకుంటున్నారు కదా మీరందరూ. बाप दादा ने देखा भाग्य तो सबको मिला, लेकिन भाग्य की चमक सभी के एक जैसे नहीं है. బాప్ దాదా చూశారు, భాగ్యం అయితే అందరికి లభించింది, కానీ అందరి భాగ్యం ఒకలా మెరవట్లేదు అంట. कोई की चमक बहुत तेजी, कोई की चमक थोड़ी कम दिखाई देती. కొంతమంది భాగ్య రేఖలు బాగా మెరుస్తూ కనిపిస్తున్నాయి, కొంతమంది తక్కువగానే మెరుస్తుంది. वैसे बाप दादा ने सभी को एक साथ एक जैसा ही भाग्य दिया है. पढ़ाई एक ही पढ़ाते हैं, पालना एक जैसी दी है और वरदान भी एक जैसे दिए हैं. మామూలుగా ఆలోచిస్తే బాప్ దాదా పిల్లలందరికీ ఒకే సమయంలో ఒకేలాంటి భాగ్యం ఇచ్చారు. చదువు కూడా ఒకేలాంటి చదువే చదివిస్తున్నారు అందరికీ. పాలన కూడా ఒకేలా ఇచ్చారు. మరియు వరదానాలు కూడా ఒకేలాంటి వరదానాలు ఇచ్చారు. आदि रतन व पीछे आने वाले सभी को एक ही मुरली द्वारा पालना मिलती, పడాయి మిల్తే. ఆది రత్నాలు అవనియండి, తర్వాత లేటుగా జ్ఞానంలో వచ్చిన వాళ్ళు అవనియండి, అందరికీ ఒక మురళి ద్వారానే పాలన ఇస్తున్నారు, ఒక మురళి ద్వారానే చదువు లభిస్తుంది. वरदान भी एक ही सभी को मिलते हैं. ఆది రత్నాలు అవనియండి, కొత్తగా జ్ఞానంలో వచ్చిన వాళ్ళైనా అందరికీ వరదానం కూడా ఒకటే లభిస్తుంది. ఆది రత్నం की मुरली अलग नहीं होती, एक ही होती है. ఆది రత్నాల యొక్క మురళి వేరుగా ఉండదు, ఒకటే ఉంది. ఆది రత్నాలకు వేరే చెప్తానని చెప్తున్నారా బాబా? లేకిన్ నంబర్ వార్ చమక్తా హువా బాకీ దిఖాయి దే రహా. అందరికీ ఒకేలా వరదానము, ఒకేలా చదువు అన్ని ఇస్తూ ఉన్నారు బాబా. అయినప్పటికీ నంబర్ వారీగానే భాగ్య రేఖలు మెరుస్తూ కనిపించాయి. बाप के प्यार की पालना सभी को एक जैसी मिल रही. हर एक मुख से यही निकलता, मेरा बाबा. चाहे आगे आने वाले, चाहे पीछे आने वाले, लेकिन हर एक अपने अधिकार से कहते मेरा बाबा. किसी से भी पूछो बाप से प्यार मिला है, तो फलक से कहते मेरे को बाप का प्यार सबसे ज्यादा मिलता है. బాబా ప్రేమ యొక్క పాలన ఒకేలా లభిస్తుంది అందరికీ. ప్రతి ఒక్కరి నోటి నుండి కూడా ఇదే వస్తుంది, నా బాబా అని. ముందు జ్ఞానంలో వచ్చిన వాళ్ళైనా, వెనుక జ్ఞానంలో వచ్చిన వాళ్ళైనా కానీ
ప్రతి ఒక్కరూ అధికారంతో నా బాబా అని చెప్తున్నారు. ఎవరినైనా అడగండి బాబా ప్రేమ మీకు దొరికిందా అని, వెంటనే నషతో చెప్తారు నాకు బాబా ప్రేమ ఎక్కువగా దొరికింది అని. ఏ మేరా బాబా దిల్ సే కేనే వాళ్ళకి పలక్ సే కైతే నా బాబా అని హృదయం నుండి పలికడము నషతో పలుకుతున్నారా? कि मेरा प्यार सबसे ज़्यादा है, बाप का प्यार पहले मेरे से है, क्योंकि प्यार ही बाप की पालना है। లేదా నా ప్రేమ అందరికన్నా ఎక్కువ నా పైన బాబాకు ప్రేమ ఉంది. బాబా ప్రేమ ముందు నాకు దొరుకుతుంది అని నషత అంటున్నారు. ఎందుకంటే ప్రేమయే బాబా యొక్క పాలన. इस मेरा बाबा मानने से आप बाबा के बन गए और बाप आपका बन गया. ఈ నా బాబా అని ఎప్పుడైతే మీరు ఒప్పుకున్నారో, బాబా వారిగా అయిపోయారు మీరు. బాబా మీ వారైపోయారు. आज आप सभी आए हो प्यार के प्लेन में आए हो ना. మీరందరూ వచ్చారు మధుబన్ అంటే ప్రేమ యొక్క విమానంలోనే వచ్చారు కదా. ప్యార్ నీ खींच के सभी को यहाँ लाया है. బాబా ప్రేమే ఆకర్షించుకుని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చింది. सभी प्यार से आराम से पहुंच गए अंदर ప్రేమతో ఆరాంగా చేరుకున్నారు కదా. ये परमात्मा प्यार सिर्फ अभी संगम पर प्राप्त होता है. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమ యుగంలోనే లభిస్తుంది. भविष्य देव आत्माओं का प्यार प्राप्त होता है, लेकिन परमात्मा प्यार इस एक जन्म में प्राप्त होता है. భవిష్యత్తులో దేవ ఆత్మల ప్రేమ దొరుకుతుందేమో సతీగణం, కానీ ఈ పరమాత్మ ప్రేమ కేవలం సంగమ యుగం యొక్క ఈ ఒక్క జన్మలోనే లభిస్తుంది. तो बाप दादा भी ऐसे पात्र आत्माओं को देख क्या कहते हैं, वाह बच्चे वाह. ఇలాంటి పరమాత్మ ప్రేమకు పాత్రలైపోయిన ఆత్మల్ని చూసి బాప్దాదా కూడా ఏం చెప్తున్నారు, ఓహో బచ్చే, ఓహో పిల్లలరా, ఓహో आप ही कोटों में कोई पात्र बने और हर कल्प आप ही पात्र बनेंगे. ऐसा नशा चलते फिरते रहता है ना. మీరే కోటిలో కొద్ది మందిగా పాత్రులయ్యారు, మరి ప్రతి కల్పంలో మీరే పాత్రలు అవుతారు కూడా అని బాబా చెప్తున్నారు. ఇలాంటి నషాతోని నడుస్తూ తిరుగుతున్నారు కదా. आपकी दिल भी ये गीत गाती है, वाह मेरा भाग्य, ये गीत गाते रहते हो ना. ఓహో నా భాగ్యమని నషతో పాట పాడుతున్నారు కదా, మీ హృదయం ఇలా పాడుతుంది కదా. बाप को भी खुशी होती है कि ये सभी बच्चे अधिकारी हैं. अपने को कोई भी परमात्मा प्यार में कम नहीं समझते. ప్యార్ మే సబ్ పాస్ హై. బాబాకు కూడా ఇది ఖుషి ఉంది, పిల్లలందరూ అధికారి పిల్లలైపోయారు. స్వయాన్ని పరమాత్మ ప్రేమ విషయంలో ఎవ్వరు తక్కువగా అనుకోరు. నాకు తక్కువ అని ఎవరు కూడా ఒప్పుకోరు కదా. ప్రేమ అనే సబ్జెక్టులో అందరూ పాస్ అయ్యారు. బాప్ దాదా పూछते कि सबसे ज्यादा प्यार किसका है तो कौन कहेंगे. అయితే అందరికన్నా ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది బాబా పైన అని అడిగితే ఎవరు చెప్తారు. सब जानते हैं कि हमारा प्यार कम नहीं है. बाप भी कहते हैं कि प्यार के सब्जेक्ट में सभी पास है. तब मेरा बाबा कहते हैं, అందరూ ఒకసారి చెప్తారు ఏమని, మాకేమీ తక్కువ ప్రేమ లేదు బాబా పైన అని. అందుకే బాబా కూడా చెప్తున్నారు ప్రేమ అనే సబ్జెక్ట్లో పాస్ అయిపోయారు మీరందరూ. అందుకే కదా మేరా బాబా అని నషత అంటున్నారు. ప్రేమ యొక్క సబ్జెక్ట్లో పాస్ అయ్యారు కాబట్టి అని చెప్తున్నారు బాబా. కితనా ప్యార్ హై హర్ ఏక్ జాన్తా హై. కానీ ఎంత ప్రేమ ఉంది బాబా పైన ఇది ప్రతి ఒక్కరి మీద మీకు తెలుస్తుంది. तो बाप दादा ने देखा कि प्यार में तो सब पास है, लेकिन अभी समय के प्रमाण స్వపరివర్తన उसकी भी आवश्यकता है. కాబట్టి బాప్ దాదా చూస్తారు ప్రేమలో అయితే అందరూ పాస్ అయిపోయారు, కానీ ఇప్పటి సమయానుసారం స్వపరివర్తన అది చాలా అవసరం ఉంది. सिर्फ स्वपरिवर्तन विशेष सुनाए भी, ताकि इस समय स्वपरिवर्तन में विशेष संस्कार परिवर्तन, स्वभाव परिवर्तन उसकी आवश्यकता है. స్వపరివర్తన ఇప్పుడు సమయానుసారం అవసరం. కేవలం స్వపరివర్తన ఉంటే చాలు. విశేషంగా బాబా చెప్పారు కూడా ఈ సమయంలో స్వపరివర్తనలో విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తన ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు బాబా. अभी स्वपरिवर्तन की गति फास्ट चाहिए. स्वपरिवर्तन की गति
ఇంకా ఫాస్ట్‌గా పని చేయాలి మీలో అని చెప్తున్నారు బాబా. కర్తే భీ హో, అటెన్షన్ భీ హై, లేకిన్ గతి అభి ఫాస్ట్ చెయ్యే. చేస్తున్నారు, అటెన్షన్ పెడుతున్నారు మీరు. కాదనలేదు. కానీ దాని స్పీడ్ ఇప్పుడు ఎక్కువ కావాలి అని చెప్తున్నారు బాబా. స్వపరివర్తన యొక్క స్పీడ్. बाप दादा को याद है, पहले भी बाप से वायदा किया कि नए वर्ष में स्व परिवर्तन, संस्कार परिवर्तन करना ही है। लेकिन बाप दादा ने देखा कि संस्कार परिवर्तन में जितना फास्ट पुरुषार्थ चाहिए, उसकी गति और फाస్ట్ चाहिए. బాబ్దాదాకు గుర్తుంది. ముందు కూడా వాగ్దానం చేశారు పిల్లలు. కొత్త సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో స్వపరివర్తన, సంస్కార పరివర్తన చేసుకుని తీరుతాము అని వాగ్దానం చేశారు. కానీ బాబ్దాదా చూశారు, సంస్కార పరివర్తనలో ఎంతైతే ఫాస్ట్ పురుషార్థం చేయాల్సి ఉండేదో అంత చేయలేదు. ఇంకా ఫాస్ట్ గతి కావాలి దానిలో అని చెప్తున్నారు బాబా. आप सभी क्या समझते कि समय प्रमाण जितनी फास्ट गति चाहिए उस अनुसार हर एक का तीव्र పురుషార్థి ఎవరు होना चाहिए. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు సమయానుసారం ఏదైతే తీవ్ర గతి యొక్క పురుషార్థం కావాలో ఉందా? లేదా ఇంకా స్పీడ్ కావాలా పురుషార్థంలో? మీకేమనిపిస్తుంది? क्योंकि समय अनुसार समय में परिवर्तन, समय अनुसार समय में परिवर्तन फास्ट हो रहा है, तो आपका भी तीव्र परिवर्तन तब होगा जो संकल्प किया और हुआ अयथार्थ संकल्प ऐसा समाप्त होना चाहिए. जैसे कोई कागज पर बिंदी लगाओ, कितने में लगेगी? బాబా చెప్తున్నారు. ఎందుకంటే సమయానుసారము సమయంలో పరివర్తన చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. సమయం యొక్క పరివర్తన. మరి మీలో పరివర్తన అనేది తీవ్రగతిలో జరగాలిప్పుడు. ఏది మీరు సంకల్పం చేశారో వెంటనే అయిపోయింది, చేసేసాను అనేలాంటి స్పీడ్ కావాలి అని చెప్తున్నారు బాబా. అయథార్థ సంకల్పాలు, అయథార్థ సంకల్పాలు ఎలా సమాప్తి చేసేసుకోవాలంటే, కాగితం మీద ఒక చిన్న బిందువు పెట్టడం, ఒక పెన్‌తో స్పాట్ పెట్టడం ఎంత ఈజీయో అంత ఈజీగా మీలో ఉన్న అయథార్థ, పనికిరాని సంకల్పాల్ని, ఉపయోగపడని సంకల్పాలు తీసేయాలంత ఈజీగా. अयथार्थ अर्थात फालतू संकल्प इतना फास्ट परिवर्तन होना चाहिए. अयथार्थ संकल्पाలంటే వ్యర్థమైన సంకల్పాలు, सेकंडों समाप्ति बोल क्या ऐसी गति जो बाप दादा चाहते ये कर सकते हो, है हिम्मत? ఇంత తీవ్ర గతిని పురుషార్థన చేయగలరా? సాహసం ఉందా? जो समझते हैं कि अब से इतनी रफ्तार से बिंदी लगा सकते, हिम्मत है बच्चे, मदद है बाप, वो हाथ उठाओ. ఎవరు అనుకుంటున్నారు ఇంత వేగంగా బిందు పెట్టేంత వేగంగా మాలో మేము మార్పు తెచ్చుకుంటాము, వ్యర్థ సంకల్పాలు వదిలేస్తాము అని ఎవరు అనుకుంటున్నారు? సాహసవంతుల పిల్లలకు బాబా సహయోగం ఇస్తారు, చేతులెత్తండి అంటున్నారు బాబా. బాప్ దాదా బచ్చోं का दृढ़ संकल्प देख मुबारक देते. పిల్లల దృఢ సంకల్పం చూస్తూ अभिनंदिస్తున్నారు बाप दादा. बाप दादा ने पहले भी सुनाया है कि दृढ़ संकल्प के संकल्प पे करना ही है. బాప్ దాదా ముందు కూడా చెప్పారు కదా, దృఢ సంకల్పం చేసే సంకల్పం ఎలా ఉంటది? చేసి తీరాల్సిందే అంటారు వాళ్ళు. तो आज की सभा में सभी ने दृढ़ संकल्प किया है ना. ఈ రోజు సభలో మరి ఇది అందరూ దృఢ సంకల్పం చేశారు కదా, స్వపరివర్తన చేసుకొని తీరాల్సిందే అని. आप आपने देखा, दादियों ने देखा, सभी ने, मेजॉरिटी ने हाथ उठाया. देखा तो कल से स्वभाव संस्कार समाप्ति की सेरेमनी मनानी चाहिए. मनाए. जिन्होंने हाथ उठाए वो हाथ उठाओ, सेरेमनी मनाए. మీరందరూ చేతులెత్తారో దృఢ సంకల్పం చేశాము, చేసి తీరుతామని అని ఎవరైతే చేతులెత్తారో, బాబా దాదీలను అడుగుతున్నారు. మీరందరూ చూశారు కదా, మెజారిటీ పిల్లలు చేతులెత్తారు. కాబట్టి రేపటి నుండే స్వభావ సంస్కారాల సమాప్తి అనే సమారోహం జరుపుకోవాలి మీరు. ఎవరైతే చేతులెత్తారో మళ్ళీ చేతులెత్తండి, జరుపుకుంటారా? సమాప్తి సమారోహం ఏంటి? స్వభావ సంస్కారాలు సమాప్తి, పాత స్వభావ సంస్కారాలు. ఈ సమారోహం జరపాలా అడుగుతున్నారు బాబా. ఇస్కి సెరిమనీ తో బహుత్ ధూమ్‌ధామ్ సే మనానా. చాలా ఆడంబరంగా చేయాలి అసలు ఈ సమారోహము అంటున్నారు బాబా. जैसे लक्ष्य हिम्मत का रखा है वैसे लक्षण भी हिम्मत का रखेंगे तो कोई बड़ी बात नहीं. లక్ష్యం ఎంత సాహసంతో పెట్టుకున్నారో లక్షణాలు కూడా అంతే సాహసంతో ఉంటే ఇదేం పెద్ద సమస్య కాదు.
जब लक्ष्य है बाप समान बनने का, तो अभी लक्ष्य और लक्षण एक करना है. ఫాలో బ్రహ్మ బాప్. లక్ష్మి ఉంది బాప్ సమాన్ అవ్వాలని. కాబట్టి ఇప్పుడు లక్ష్యము లక్షణాలు ఒకటి చేసుకోండి. ఫాలో బ్రహ్మ బాప్. जो भी संकल्प बोल कर्म करो, पहले బ్రహ్మ బాప్ से మిలావ్, కాపీ కరో. లక్ష్యము లక్షణాలు ఒకటిగా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫాలో బ్రహ్మ బాబా. ఏది మీరు సంకల్పం చేసినా, మాట మాట్లాడే ముందు, సంకల్పం కూడా చేసే ముందు, కర్మ చేసే ముందు బ్రహ్మ బాబా మాదిరిగానే ఇది ఉందా, నేను అనుకున్నది, నేను చేపట్టింది అని చెక్ చేసుకోండి. బాబా అయితే ఇలా మాట్లాడతారు, ఇలా ఉంటారు అనేసి మ్యాచ్ చేసుకోండి బాబాతోని. ఇప్పుడు కాపీ కొట్టండి అంటున్నారు బాబా. దునియా మీ కాపీ కన్నా మనా హై, లేకిన్ బాప్ దాదా కైతే బ్రహ్మ బాప్ కో కాపీ కరో. ప్రపంచంలో కాపీ కొట్టడానికి రిస్ట్రిక్ట్ చేస్తారు. కాపీ కొడితే పట్టుకుంటారు. హ్మ్. పరీక్షల్లో. కానీ బాబ్దాదా ఇక్కడ ఛాన్స్ ఇస్తున్నారు. బ్రహ్మ బాబాని కాపీ కొట్టడమే ఇక్కడ పరీక్ష రాసే విధానం. निराकार बाप के लिए तो कहेंगे उसको देह नहीं तो देहभान क्या है, लेकिन ब्रह्मा बाप देहधारी रहे हैं. वास्तव में देखो, आप जो सरेंडर हुए, सरेंडर होने वाले हाथ उठाओ, जो सरेंडर है वो हाथ उठाओ. బాబా చెప్తున్నారు, నిరాకారుడు బాబా కోసమైతే మీరేమంటారు కాపీ చేయండి అంటే, అతనికైతే దేహమే లేదు కదా, దేహభ్రాంతి ఇంకేముంటుంది. కాబట్టి బాబాని నిరాకార శుభమన విషయంలో ఎలా ఫాలో చేస్తా ఏముంటుందంటారు. కానీ బ్రహ్మ బాబా దేహధారిగా ఉండే పురుషార్థం చేస్తారు కదా, ఆత్మాభిమానీయే పురుషార్థం. వాస్తవానికి చూడండి, సమర్పణ వాళ్ళు ఎవరున్నారో చేతులెత్తండి. జబ్ సరెండర్ కియా తో క్యా సంకల్ప్ కియా, మీరు సమర్పణ అయినప్పుడు ఏం సంకల్పం చేశారో అడుగుతున్నారు బాబా. బాబా ఏ తన మన ధన్ సబ్ ఆప్కా ఐసా కియా నా, కియా కియా థా. బాబా ఈ తను మన ధనాలన్నీ నీవే అని అర్పించారు కదా, అర్పణ అయిపోయారు కదా. ఇస్మి హాత్ ఉఠాओ, చేతులెత్తండి. तो अभी सरेंडर किया, मेरा नहीं, तन भी मेरा नहीं, धन भी मेरा नहीं. जैसे ब्रह्मा बाप ने बाप को सेवार्थ शरीर दे दिया, तो ब्रह्मा बाप जानते थे कि ये शरीर मेरा नहीं, सेवार्थ है. तो जब आपने तन मन धन तीनों अर्पण किया, तो आपका शरीर बाप के सेवार्थ निमित्त है. బాబా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమర్పణ చేసేసారు ఎప్పుడో, నాది కాదు, తనువు కూడా నాది కాదు, ధనం కూడా నాది కాదు. బ్రహ్మ బాబా ఎలా సేవార్థమని ఇచ్చేశారు. బ్రహ్మ బాబాకు తెలిసి శరీరం నాది కాదు, సేవార్థం ఇచ్చేసాను అనుకున్నారు. तो जब आपने तन मन धन तीनों अर्पण किया, तो आपका शरीर बाप के सेवार्थ निमित्त है. అలాగే మీరు కూడా ఎప్పుడైతే తన మన ధనాలు మూడు కూడా బాబాకు అర్పించేసాను నేను అనుకున్నారో, ఈ శరీరం బాబా సేవార్థమే నిమిత్తమై ఉంది అని భావించాలి కదా. जैसे ब्रह्मा बाप का शरीर सेवार्थ रहा, तो आपका शरीर आपका नहीं है, సేవార్థ है. ఏ విధంగా బ్రహ్మ బాబా శరీరం సేవార్థమే ఉపయోగించారు, అలాగే మీ శరీరం కూడా ఎప్పుడైతే బాబా తను మనసు ధనం నీదే అన్నారో, తనువు శరీరం మీది కాదు, సేవార్థమే ఉంది ఇది. तो ये जो संस्कार है देहाभिमान व देहभान का, ये होना चाहिए. ఏదైతే ఇప్పుడు మీలో సంస్కారం ఉండిపోయిందో, దేహ అభిమానం అంటే దేహ అహంకారం లేదా దేహ భ్రాంతి, ఇది సంస్కారంలో ఉండాలంటారా? ఉండాలా అది ఇంకా? अगर ये स्मृति में रखो कि ये तन विश्व सेवार्थ है, मेरा नहीं है, बाप ने आपको सेवार्थ दिया, तो देहभान व देहाभिमान, देहाभिमान ज्यादा नुकसान करता है, देहभान उससे हल्का है. लेकिन दोनों जब दे दिया, फॉर्म भरते तो क्या लिखते, टीचर्स फॉर्म भरती हो ना, तो क्या भराती हो कि ये मेरा जीवन अभी सेवा प्रति है. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఇది స్మృతిలో ఉంచుకుంటే ఈ తనువు విశ్వ సేవార్థమే నాది, నా కోసం నా తనువు లేదు, బాబాకి ఇచ్చేసాను నా తనువు, బాబా నాకు సేవార్థం ఇచ్చేది ఇది అని స్మృతిలో ఉంచుకోండి. బాబా నుండి సేవార్థం లభించింది, ఈ శరీరం నాకు. కాబట్టి దేహ భ్రాంతి మరియు దేహ అభిమానం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇందులో దేహ అహంకారం, దేహాభిమానం అంటారు దాన్ని.
దానికన్నా కొంచెం లైట్‌గా ఎఫెక్ట్ ఉండేది దేహ భ్రాంతి అనేది. కొంచెం తక్కువ మోతాదు ఉంటది దాని ప్రెషర్, దాని ఎఫెక్ట్. కానీ 2 కూడా దేహ భ్రాంతి, దేహ అభిమానము 2 ఎప్పుడైతే బాబాకి ఇచ్చేసారో మీరు బాబాదయిపోయింది గదా! ఫార్మ్ నింపుతారు కదా! సరెండర్ అయినప్పుడు టీచర్ అక్కయ్యలు మీరు ఏం నింపిస్తారు ఆ ఫార్మ్‌లో అడుగుతున్నారు బాబా. ఈ నా జీవితము ఇప్పుడు సేవ కోసమే అని నింపుతారు కదా! जो भी ब्राह्मण बने उन सभी का बाप से वायदा है. తన మనదన్ బాప్‌కా మీరా అని. ఎవరైతే పిల్లలు బ్రాహ్మణులుగా అయిపోయారో అందరి వాగ్దానం ఇదే. తను, మనసు, ధనము బాబాదే నాది కాదు అంటున్నారు కదా! तो ये संस्कार जो पैदा होते हैं वो देहबान व देहाभिमान होते हैं. इसलिए जो आज भी वायदा किया संस्कार समाप्ति का क्योंकि जो विघ्न डालते हैं, बाप को प्रत्यक्ष करने में सभी को उमंग ये हैं. बाप दादा सुनते रहते हैं, कहते भी रहते हो कि బాప్ को ప్రత్యక్ష करना है. కాబట్టి సంస్కారం ఏదైతే ఉత్పన్నమవుతుందో దేహ భ్రాంతి, దేహాభిమానం అనేది ఈరోజు కూడా వాగ్దానం చేశారు పిల్లలు సంస్కార పరివర్తన చేసుకుంటామని. ఎందుకంటే విఘ్నాలు వేసేవారు ఎవరైతే ఉన్నారో, ఏదైతే విఘ్నం వేస్తుంది స్వభావ సంస్కారం మనకి బాబాను ప్రత్యక్షం చేసే విషయంలో అందరికీ ఉమ్మగమైతే ఉంది బాబాను ప్రత్యక్షం చేయాలని. బాధ్యత కూడా వింటూ ఉన్నారు. పరస్పరం అనుకుంటూ ఉంటారు కూడా బాబాను ప్రత్యక్షం చెయ్యాలని. కానీ ఈ స్వభావ సంస్కారాలు విఘ్న రూపం అవుతూ ఉన్నాయి కదా! బాబాను ప్రత్యక్షం చేసేలా మనల్ని తయారు కానివ్వకుండా. अभी तक ब्रह्मा कुमारी या ब्रह्मा कुमार प्रत्यक्ष हुए हैं. భగవాన్ బాప్ ఆ గయా ये బాప్ की ప్రత్యక్షత గుప్తే. ఇప్పటి వరకు బ్రహ్మకుమారిలు, బ్రహ్మకుమారులు ప్రత్యక్షమయ్యారు. కానీ భగవంతుడు బాబా వచ్చేసారు అని బాబా యొక్క ప్రత్యక్షత ఇంకా అవ్వలేదు. గుప్తంగానే ఉంది బాబా యొక్క ప్రత్యక్షత. पुरुषार्थ कर रहे हैं लेकिन ये प्रत्यक्ष आवाज फेल है हमारा बाप आ गया భగవాన్ వాచేన कि బ్రహ్మకుమారి ఉంకే వాచి పురుషార్థం చేస్తున్నారు పిల్లలు కానీ ఇప్పుడు ఈ ధ్వని వ్యాపించాలి బాబా వచ్చేసారు భగవాన్ వాచ ఇది అని ప్రత్యక్షం అవ్వాలి బ్రహ్మకుమారిలు వాచ కాదు వీళ్ళ ద్వారా వినిపిస్తున్నది భగవాన్ వాచ అని తెలియాలి అందరికి ఆ ధ్వని వ్యాపించాలి ఇప్పుడు अभी ये प्रत्यक्षता होनी है, ये स्वभाव संस्कार परिवर्तन होने से आप एक-एक के चेहरे और चलन से प्रत्यक्ष होगा. ఈ ప్రత్యక్షత జరిగి తీరాలి ఇప్పుడు. మీ స్వభావ సంస్కారాలు పరివర్తన అయ్యాయి అనుకోండి. అప్పుడు మీ ఒక్కొక్కరి ముఖము, నడవడిక ద్వారా ఇది ప్రత్యక్షమవుతుంది. బాబా ప్రత్యక్షత. बाप को प्रत्यक्ष करना है, कर रहे हैं लेकिन सबके कानों में ये आवाज़ गूंजे भगवान आ गया, बाप आ गया, होना है ना, हाथ उठा होना है, होना है. బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. చేస్తూ ఉన్నారు. కానీ అందరి చెవిలో ఈ ధ్వని మోగాలి. భగవంతుడు వచ్చేసారు. బాబా వచ్చేసారు అని ధ్వని మోగాలి. అవుతుంది కదా! చేతులెత్తండి. हाथ तो बहुत अच्छा उठाया. बाप दादा खुश है कि सभी के मन में लगन है और होना है. చేతులైతే చాలా బాగానే ఎత్తారు. బాప్ దాదా కూడా ఖుషి అవుతున్నారు. అందరి మనసులో తప్పన ఉంది. మరియు జరిగి తీరుతుంది ఇది అని. इसके लिए जैसे कल से संस्कार स्वभाव को परिवर्तन करेंगे, वैसे उसका साधन है कि हर एक जो भी ब्राह्मण है, हर ब्राह्मण को अपने चार्ट में शुभ भावना, शुभकामना का विशेष अटेंशन रखना होगा. చేతులైతే చాలా బాగానే ఎత్తారు. చేతులెత్తమంటే బాబాని ప్రత్యక్షం చేస్తాము, స్వభావ సంస్కారాలు మార్చుకుంటాము అని. బాప్దాదా ఖుషి అవుతున్నారు. అందరి మనసులో తపన ఉంది, జరిగి తీరుతుంది. కానీ దీనికోసం రేపటి నుండి ఏదైతే స్వభావ సంస్కారాలు మీరు పరివర్తన చేసుకోబోతున్నారో దానికి సాధనమేంటి? ప్రతి ఒక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో చార్ట్ రోజు శుభ భావన, శుభకామన యొక్క విషయాలపైన చార్ట్‌లో మంచిగా రిజల్ట్ వచ్చేలా విశేషంగా అటెన్షన్ పెట్టుకోండి చార్ట్ చెక్ చేసుకున్నప్పుడు. ఇది చెక్ చేసుకోండి. మీలో శుభ భావన, శుభకామన ఎంతవరకు ఉంటుంది. जैसे दुनिया वालों को काम दिया कि कितना समय शुभ भावना कामना रख सकते हैं, उनको कहाँ रख सकते हैं और आप तो रख ही सकते हैं. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళకి ఇది పని ఇచ్చారు మీరు. అంటే అప్పుడు 2010లో మురళీ కదా ఇది.
రివైజ్డ్ డేట్ 2010. 2010లో ఒక ప్రాజెక్ట్ చేయటం జరిగిందనమాట. బ్రిలియన్ మినిట్స్ ఆఫ్ గుడ్ విషెస్ అని. అంటే శుభ భావన, శుభకామన ఎన్ని నిమిషాలు మీరు పెట్టుకోగలరు అని ప్రతి చోట స్కూల్, కాలేజెస్, కార్పొరేట్ కంపెనీస్‌లో ఎళ్లి ఇది ఫార్మ్ నింపించేవాళ్ళం. వాళ్ళకి శుభ భావన యొక్క రిజల్ట్ ఎలా పనిచేస్తుంది వివరించి ఫార్మ్స్ నింపించేవాళ్ళమనమాట. అది బాబా అంటున్నారు. అందరి చేత మీరిది నింపిస్తున్నారు కదా! శుభ భావన, శుభకామన ఎంత పెట్టుకోగలరు వాళ్ళు అని. जैसे दुनिया वालों को काम दिया कि कितना समय शुभ भावना कामना रख सकते हैं, उनको कहा रख सकते, और आप तो रख ही सकते हैं. వాళ్ళెంత శుభభావన, శుభకామన దానం ఇవ్వగలరు ఎన్ని నిమిషాలు ప్రపంచం పట్ల శుభభావన చేస్తారు. అది ఎలాంటి సంకల్పాలు చేయాలని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళం వాళ్ళకనమాట ప్రతి చోట వెళ్ళి ఆ టైంలో. అయితే వాళ్ళకి మీరు చెప్పి శుభభావన, శుభకామన మీద అటెన్షన్ కలిగిస్తున్నారు కదా! మరి మీరైతే ఆటోమేటిక్‌గా శుభభావన, శుభకామన పైన అటెన్షన్ పెట్టుకోగలరు, చేయగలరేమో కదా! किसी भी समय किसका भी स्वभाव संस्कार तब सामना करता है जब शुभ भावना, शुभकामना उस आत्मा प्रति उस समय नहीं है. ఎవరి స్వభావ సంస్కారాలైనా మనకి క్రాస్ అయ్యేదెప్పుడంటే శుభభావన, శుభకామన ఆ ఆత్మ పైన ఆ టైంలో మనకి లేనప్పుడే ఏమవుతుంది? స్వభావ సంస్కారాల ఘర్షణ అనేది జరుగుతుంది. వాళ్ళ పైన మనకు శుభభావన, शुभकामना लेनప్పుడే. तो आप भी अगर अमृत वेले से संकल्प करो कि मुझे हर आत्मा प्रति शुभ भावना, शुभकामना रखनी है, जो संकल्प किया परिवर्तन करना है वो पूरा कर सकेंगे. కాబట్టి మీరు కూడా ఒకవేళ అమృత వేళ నుండి ఇది సంకల్పం పెట్టుకుంటే, నేను ప్రతి ఆత్మ పైన భావన, శుభకామన పెట్టుకొని తీరాలి అని. ఏదైతే మీరు సంకల్పం చేశారో పరివర్తన అయి తీరాల్సిందే అని, అది పూర్తి చేయగలరు అని చెప్తున్నారు బాబా. శుభభావన, శుభకామన ప్రతి ఆత్మ పైన పెట్టుకున్నట్లయితే పరివర్తన అయి తీరుతాను స్వభావ సంస్కారాలని మీరన్నారో అది పూర్తి చేయగలరు. बातें आएगी, बातों का काम ही आना, माया है ना, और आपका काम ही విజయ ప్రాప్తి करना. సమస్యలు, విషయాలు వస్తాయి మనం ప్రతిజ్ఞ చేస్తే కదా చేయనివ్వకుండా. ఎందుకంటే వాటి పని అది. మాయ కదా పరిస్థితి అంటే కూడా. దాని పని రావడం. కానీ మీ పని దానిపైన విజయం పొంది తీరడం. तो कल आपस में ग्रुप बना के जो निमित्त है उनको आपस में रियान कर जो संकल्प किया है उसको आगे प्रैक्टिकल में कैसे लाए उस पर रियान करना. కాబట్టి గ్రూప్ తయారు చేసి పరస్పరంలోని ఎవరైతే నిమిత్తం ఉన్నారో ఆత్మిక సంభాషణ చేస్తూ ఏదైతే సంకల్పం చేశారో ఇక ముందుకి ప్రాక్టికల్‌గా ఎలా తేవాలి అని దానిపైన సంభాషణ చేయండి అని చెప్తున్నారు బాబా. फिनिश बिंदी लगा देना, हाथ तो उठाया है ना, आगे वालों ने हाथ उठाए तो आपको निमित्त बनना पड़ेगा. ఫినిష్ ఏదైనా విషయం వచ్చింది వెంటనే ఫుల్ స్టాప్ పెట్టి ఫినిష్ చేసేయండి. నెగెటివ్ వేస్ట్ పెంచుకోకండి అక్కడ. చేతులు ఎత్తారు కదా అందరూ ముందున్న వాళ్ళు కూడా ఎత్తారు. మీరు నిమిత్తం అవ్వాలి మరి. ఇది దారిలో తెచ్చి చూపించడానికి అంటున్నారు బాబా. जैसे ब्रह्मा बाप के आगे कितने संस्कार वाले पहले-पहले आए. आदि में ब्रह्मा बाप ने कितने संस्कारों का खेल देखा. బ్రహ్మ బాబా ఎదురుగా ఎంతమంది సంస్కారాల యొక్క ఆట ఎదురైంది. ఎంతమంది రకరకాల సంస్కారాలు వాళ్ళు బాబా ఎదురుగా వచ్చారు విఘ్నాలు వేస్తూ. ఆదిలో బ్రహ్మ బాబా ఎంతమంది సంస్కారాల యొక్క ఆట చూశారు. लेकिन बाप के सहयोग से आगे बढ़ते औरों को भी बढ़ाते रहे, जिसकी रिजल्ट आज कितनी संख्या हो गई है. అయినా బాబా అస్సలు ఘర్షణ పడకుండా శివబాబా సహాయం తీసుకుంటూ ముందుకు నడిచిపోతూ వెళ్ళారు. అందరినీ ముందుకు నడిపించారు బ్రహ్మ బాబా. దాని రిజల్ట్ ఈరోజు ఈ సంస్థలు ఎంత సంఖ్య పెరిగింది అంటున్నారు బాబా. ఇలా आने वाली बातें आते भी अचल रहे, కదిలించే విషయాలు వస్తాయి. అయినా కూడా మీరు అచంచలంగా నిలబడాలి. उसका परिणाम कितने सेंटर खुले, कितने प्रोग्राम हो रहे हैं.
బాబా చెప్తున్నారు, మీరు అచ్చలుగా నిలబడ్డారు, బ్రహ్మ బాబా నిలబడ్డారు. దాని రిజల్ట్ ఎన్ని సెంటర్లు ఓపెన్ అయ్యాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వినోదం చూపే ఎన్నో సంస్కారాలు బాబా ఎదురుగా వచ్చినాయి. అందరినీ అడ్జస్ట్ చేసుకున్నారు, అచంచలంగా నిల్చున్నారు కదా. ఆజ్కల్ కితనే ప్రోగ్రామ్ హో రహే हैं, పోయే हैं ఈ రోజుల్లో కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఏ కదా ఈ సంవత్సరంలో ये सारी रिजल्ट ब्रह्मा बाप की हिम्मत, पहले अकेला ब्रह्मा बाप था, आप पीछे आए लेकिन अकेले हिम्मत रखा आगे बढ़ा. దీనంతటి రిజల్ట్ బ్రహ్మా బాబా యొక్క సాహసం. ముందు ఒంటరిగా బ్రహ్మా బాబా ఉండేవారు, ఆ తర్వాత అందరూ యాడ్ అయ్యారు బాబా వెనుక సహయోగం చేస్తూ. ఒంటరిగా సాహసించి ముందుకు నడిచారు కదా బాబా. పరిస్థితులు విఘ్నాలు ఎన్ని వచ్చినా रिजल्ट में प्रैक्टिकल प्रमाण आप सब साथी हो तो है ना हिम्मत. రిజల్ట్లో ప్రాక్టికల్ ప్రమాణముగా మీరందరూ సాథి అయ్యారు బాబా వెనుక. కాబట్టి సాహసం ఉంది కదా. బ్రహ్మ బాబా చూపించారు మొదటి సాహసం, తర్వాత సహయోగి అయిన వారందరూ. బ్రహ్మ బాప్ని అకేలే హిమ్మత్ రఖి, ఆప్ తో బహుత్ సాథి హై తో ఫాలో ఫాదర్. బ్రహ్మ బాబాకైతే ఎవరు సాథి లేరు, ఒంటరిగానే ఆయన సాహసించి ముందుకు వచ్చారు. చాలా మంది సాథీలు తయారయ్యారు ఇప్పుడు బాబా వెనుక. కాబట్టి ఫాలో ఫాదర్ చేయండి. ఎవరు ఎదిరించి వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తే నేను ముందుకెళ్తాను కాదు. మీరు ఒంటరిగా సాహసించి నిలబడండి. सभी अपने को ब्रह्मा बाप के बच्चे, साथी बच्चे समझते हो ना. साथ ही साथ चलेंगे और ब्रह्मा बाप के साथ राज्य में आएंगे. అందరూ మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? బ్రహ్మా బాబా యొక్క పిల్లలు మేము, సాథీగా ఉన్న పిల్లలు మేము, బాబాకు తోడుగా ఉన్నాము, తోడుగా వెళ్తాము. ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రహ్మా బాబా తోడులో దిగి వచ్చి రాజ్యం చేస్తాము అంటున్నారు కదా. तो अब इस समय है जैसे ब्रह्मा बाप ने हिम्मत रखी, रिजल्ट देख रहे हो, तो इतने संगठन में हिम्मत का पांव रखो तो क्या नहीं हो सकते. కల్ప కల్ప హువా హై హూనా హీ హై. కాబట్టి ఇప్పుడు సమయం నడుస్తుంది. బ్రహ్మ బాబా ఏది సాహసించారు, రిజల్ట్ చూస్తున్నారు. ఇంత సంఘటన సాహసం అడుగు వేశారు బాబా. సంఘటన ఇంతమందిని కలుపుకొని సాహసంతో అడుగు వేస్తే జరగలేనిది ఏముంది. అయినా కల్పకల్పం ఈ కార్యం జరిగిపోయి ఉంది, జరిగి తీరుతుంది ఎన్ని విఘ్నాలు వచ్చినా. అది నమ్మకం పెట్టుకోండి చెప్తున్నారు బాబా. అందుకే ఏది కూడా జరగాలి సాహసిస్తున్నాను అనకూడదు, జరిగిపోయింది అనే సంకల్పం చేయాలి. तो अभी बाप क्या चाहता है वो सुनाया, सिर्फ आप सभी एक बात करो, वो एक बात ये साधारण पुरुषार्थ को తీవ్ర పురుషార్థ్ में పరివర్తన కరు. కాబట్టి ఇప్పుడు బాబా ఏం ఆశిస్తున్నారనేది వినిపించారు పిల్లల నుండి. ఏం ఆశిస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు? సాహసం వహించి ముందుకి అడిగేయండి అని, సంస్కార స్వభావ పరివర్తన చేసుకోండి, ఇవన్నీ వినిపించారు కదా బాబా. ఇప్పుడు మీరందరూ ఒక విషయం, సాధారణ పురుషార్థాన్ని కూడా తీవ్ర పురుషార్థంలోకి మార్చుకోండి. ఒక విషయాన్ని बाप दादा ने देखा कि कहाँ कहाँ अलबेलापन आता है, वो ही जाना है. विजय तो हमारा जन्म सिद्ध अधिकार है, इसे ज्ञान के हिसाब से निश्चित है. लेकिन अलबेलेपन में ही यही शब्द आते हैं, हमारे विजय तो है ही, वो ये पढ़िए, कोई काम रुका नहीं होना ही है. एक है पुरुषार्थ के शब्द, दूसरे अलबेलेपन के भी यही शब्द है. బాబా చెప్తున్నారు, బాబ్దాదా చూశారు అక్కడక్కడ అశ్రద్ధ వచ్చేస్తుంది పిల్లల్లోని. జరిగి తీరుతుందిలే, ఎందుకంత కష్టపడిపోవాలి, మన జన్మ సిద్ధ అధికారము విజయం పొందడము, జ్ఞానం లెక్కలో ఫిక్స్ అయి ఉంది అనుకోవడం అది కరెక్టే. కానీ అశ్రద్ధకి వశమై ఈ మాటలు ఉపయోగిస్తున్నారు. నాకు విజయం లభించేసే ఉందిలే, జరిగిపోయి ఉందిలే, ఏ పని ఆగదు, జరిగి తీరుతుంది. పురుషార్థంతోని మాట్లాడడం వేరు, ప్రయత్నిస్తున్నాను జరుగుతుందని. అలా కాకుండా ఏమీ పని చేయకుండా, పురుషార్థం చేయకుండా అశ్రద్ధతో కూడా అయిపోతాదిలే మీ పరిగెత్తేసేక్కర్లేదు, నిదానంగా ఉండండి అంటారు. ఇది కూడా అశ్రద్ధతో ఉన్న మాట. అంటే జరిగిపోయి ఉంది, జరిగిపోయింది, జరుగుతుంది అని ప్రయత్నిస్తూ అనే మాట వేరు, బద్ధకంగా కూర్చొని వేరు. कोई काम रुकना ही होना नहीं तो ये अलबले పని, ఏ भी సంస్కార్ చెక్ करना. ఏ పని ఆగిపోతలే, జరిగి తీరుతుందిలే, పర్వాలేదులే అని కూర్చుని పోవడం, ఇది అశ్రద్ధ యొక్క సంస్కారం అంటారు. దీన్ని కూడా
చెక్ చేసుకోండి, ఇలా ఉందా నా సంస్కారం? अलबेलेपन की निशानी कि उनके जीवन में छोटी-छोटी बातों में थकावट दिखाई देगी. ఒకవేళ మనలో అశ్రద్ధ ఉంది అంటే దాని గుర్తు ఏంటంటే, వాళ్ళ జీవితంలో చిన్న చిన్న విషయాల్లోనే అలసట కనిపిస్తుంది. शक्ल में वो खुशी की झलक नहीं दिखाई देगी. సేవ से పుణ్య बन रहे तो चेहरे पर खुशी होनी चाहिए. వారి ముఖంలో ఖుషి యొక్క మెరుపు కనిపించదు. సేవతో పుణ్యం నాకు తయారవుతుంది అని ఆ ఖుషి ఉంటే మెరుపు కనిపిస్తుంది. ముఖంలో ఆ ఖుషి ఉండాలి కదా! కానీ ఎవరు అల్బీల పనికి గురి అయి ఉంటారో అది మెరవదంటున్నారు బాబా ఖుషి అనష. అలసట యొక్క చిహ్నాలు కనిపిస్తాయి. కిసి నా కిసి ప్రకారకి థకావట్ కా కారణం కోయి నా కోయి బాత్ కా అల్బేలపని. ఏదో ఒక రకంగా మన అలసట వచ్చిందంటే దానికి కారణమే ఎక్కడో దగ్గర అల్బేలపని. అశ్రద్ధ, నిర్లక్ష్యం అనేది ఉంది. जब करना ही है तो खुशी से करो, चेहरा आपकी सेवा करे, चलन आपकी सेवा करे। तो आज मेजॉरिटी का संस्कार समाप्ति का हाथ देख बाप दादा बार बार ముబారక్ దే రహా హై. ఎప్పుడైతే చేసి తీరాలి, నేనే చేయాలి అనేది ఫిక్స్ అయిపోయిందో, చేసేదేదో ఖుషిగా చేయండి కదా! బాధపడితే ఎందుకు చేస్తారు? ఖుషిగా చేయండి. మీ మీ ముఖము సేవ చేయాలి ఇప్పుడు. మీ నడవడిక సేవ చేయాలి. కాబట్టి ఈరోజు మెజారిటీ పిల్లలు సంస్కారం సమాప్తి చేసుకుంటాము, పాత సంస్కారాలని చేతులెత్తారు కదా! బాప్ దాదా వారికి మాటి మాటికి అభినందనలు ఇస్తున్నారు. अच्छा इस ग्रुप में जो पहली बार आए हैं वो हूँ तो देखो कितने हैं, बहुत ही हाथी लव. మొదటిసారి బాబాను కలవడానికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? బాబా లేపి నిలబెట్టారు వారిని. చాలామంది వచ్చారు. అందరిని చేతులు ఊపమంటున్నారు బాబా. जो पहली बार आए उनको अपने बाप से मिलने की मुबारक हो. మొదటిసారి వచ్చిన వాళ్ళు తమ తండ్రిని తాము కలవడానికి వచ్చారు. అభినందనలు. तो विशेष समय प्रमाण अभी आपको तीव्र पुरुषार्थ करना पड़ेगा और बाप दादा का ये कहना है कि जो तीव्र पुरुषार्थ करेगा ढीला डाला नहीं वो लास्ट से फर्स्ट हो जाएगा. ऐसे कमाल करना ఛాన్స్ है. విశేషంగా ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఎలాంటి పురుషార్థం మీరు చేయాలి అంటే, బాప్ దాదా చెప్పే మాట ఉంది అంటే, ఎవరు తీవ్ర పురుషార్థం చేస్తారో డీలాడాలాగా కాకుండా, వాళ్ళు లాస్ట్ ఫాస్ట్‌గా వెళ్తారు. ఫస్ట్ జన్మలో రాగలరని చెప్పేసారు బాబా. ఇలాంటి అద్భుతం మీరు చేసి చూపించండి లేట్‌గా వచ్చినా గానీ. హ్మ్. తీవ్రగతితో పురుషార్థం చేయటం. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. ऐसे नहीं समझो हम तो आए लास्ट में. नहीं फास्ट जा सकते. లాస్ట్‌లో వచ్చాం గదా! అని ఆలోచించకండి. ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. लेकिन हर समय तीव्र पुरुषार्थ करना ही है, बदलना ही है. కానీ ప్రతి సమయంలో తీవ్ర పురుషార్థం చేసి తీరాలి. ये नहीं करना, देखेंगे, सोचेंगे, ये नहीं करना. अच्छा है अपना घर, दाता का घर अच्छा लगा ना, तो सभी भाई-बहनें भी आपका स्वागत करते हैं. ఇప్పుడేంటి ఇంగే అంటున్నారు అది అనకండి. చూద్దాంలే, ఆలోచిద్దాంలే, ఇంగే అనకండి. బాబా చెప్తున్నారు. మీ ఇల్లు, తాత యొక్క ఇల్లు నచ్చింది గదా! కొత్త వాళ్ళకి అడుగుతున్నారు బాబా. కాబట్టి మీరు మా సోదరీసోదరులయ్యారు. మీ అందరికి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరి తరపున స్వాగతము అని చెప్తున్నారు బాబా. अच्छा अभी चारों ओर के ब्राह्मण बच्चों को बाप दादा स्नेह भरा याद प्यार स्वीकार हो. बाप दादा का स्नेह भरा याद प्यार. बाप दादा जानते दूर बैठे भी कई बच्चे देख भी रहे हैं, मिलन भी मना रहे हैं. उन चारों ओर के बच्चों को बाप दादा यही कहते जैसे अभी सभी मेजॉरिटी ने हाथ उठाया संस्कार समाप्त. अभी समय अभी आप सभी भी मिलकर एक ही संकल्प रूपी हाथ उठा रहे हैं कि हम सब मिलकर समाप्ति के समय को समीप लाने के लिए ये संकल्प कर रहे हैं. और चारों ओर संपूर्ण समय होने पर ब्रह्मा बाप शिव बाप दोनों को प्रत्यक्ष करेंगे कि हमारा बाप आ गया. నలువైపుల బ్రాహ్మణ పిల్లలకు స్నేహంతో నిండిన ప్రియ స్మృతులు స్వీకరించండి చెప్తున్నారు బాబా. బాప్ దాదాకు తెలుసు దూరంగా కూర్చొని కూడా చూస్తున్నారు కొంతమంది పిల్లలు టీవీలో మిలనం జరుపుకుంటున్నారు. ఆ నలువైపులో ఉన్నటువంటి పిల్లలకు బాప్ దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే మెజారిటీ చేతులు ఎత్తారు అందరూ. సంస్కార సమాప్తి చేసుకుంటాం పాత సంస్కారాలని. కాబట్టి ఇప్పుడు మీరందరూ కలిసి ఒకే సంకల్పం అనే చేతులు ఎత్తుతున్నారు కదా! మేమంతా కలిసి సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొని వస్తాము అని నలువైపులా సంపూర్ణంగా అయ్యే సమయం బ్రహ్మ బాబా, శివ్ బాబా
ఇద్దరిని ప్రత్యక్షం చేస్తారు కదా సంపూర్ణ సమయానికి చేరుకున్నప్పుడు. మా తండ్రి వచ్చేసారనే ప్రత్యక్షత చెయ్యాలి మీరు. అందరి నోటి నుండి బాబా ప్రత్యక్షత జరగాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇదే దృఢ సంకల్పం పెట్టుకోండి. బాబాను ప్రత్యక్షం చేసి తీరాలి నేను అని. आधा काम तो किया है, बच्चों को बाप ने विश्व के आगे प्रत्यक्ष किया है। अभी बच्चों का कार्य भगवान आ गया, यह आवाज विश्व के एक एक बच्चे तक पहुंची। సగం పని అయితే చేశారు పిల్లలు. విశ్వం ఎదురుగా ప్రత్యక్షం చేసి తీరాలి కదా బాబాను. ఇప్పుడు పిల్లల పని ఏంటి? భగవంతుడు వచ్చేసారు అనే ధ్వని ఒక్కొక్కరి వరకు చేర్పించాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడు బాబ్ దాదా చూసి ప్రతి ఒక్కరి హృదయం యొక్క బాబా అంటున్నారు ఒక్కొక్క పిల్లల వరకు చేరాలి. ఏం చేరాలి? విశ్వం ఎదురుగా బాబా ప్రత్యక్షత జరగాలి. ఒక్కొక్క పిల్లల వరకు బాబా ప్రత్యక్షత గుర్తించాలి వారు. అటువంటి సేవ జరగాలన్నారు బాబా. तो सभी बाप दादा सभी को हर एक को दिल का स्नेह, दिल का प्यार, दिल की ఉమంగ్ ఉత్సాహ సహిత యాద్ ప్యార్ దే రే. కాబట్టి బాప్ దాదా పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి హృదయం యొక్క స్నేహం, హృదయం యొక్క ప్రేమ, హృదయం యొక్క ఉల్లాస ఉత్సాహాలతో సహితము ప్రియ స్మృతులు ఇస్తున్నారు. అచ్చా సేవా కట్టాన్ కర్ణాటక జోన్ సేవ అంట వాళ్ళతో మాట్లాడుతున్నారు బాబా. సేవా కా ఛాన్స్ లేనా అర్థాత్ బాప్కే సమీప ఆనే కా ఛాన్స్ మిల్నా. సేవ చేసే ఛాన్స్ తీసుకోవడం అంటే బాబాకు సమీపంగా రావడానికి ఛాన్స్ తీసుకున్నట్టు. బాబా దగ్గరగా వెళ్ళడం, కలవడానికి కూడా ఛాన్స్ ఇచ్చేవారు అప్పుడు. देखो सेवा के कारण कितनी लोगों को अपनी आने का ఛాన్స్ మిల్తాయి. ఇలా ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క జోన్కి సేవాదారిగా ఇచ్చడం వలన ఎంతమందికి ఇప్పుడు రావడానికి ఛాన్స్ దొరుకుతుంది. అప్పుడు సేవాదారిగా వెళ్ళాలంటే కూడా వేరే వాళ్ళు ఉన్నారు వద్దు అనేవారు. పార్టీల్లో కూడా సంఖ్య ఇచ్చేవారు. ఇప్పుడు సేవాదారీలు బాబా చెప్తున్నారు ఛాన్స్ మీకు దొరికింది. మీరు ఇలా సేవ చేయొచ్చు. అంటే ఇలా 15 రోజులు ఉండి యజ్ఞ సేవ చేయడం జోన్ సేవది మీకు ఛాన్స్ దొరికింది. సబ్‌కి దుఆయే ఆప్ నిమిత్త టీచర్స్‌కో మిల్తీ హై. అందరి నుండి ఆశీర్వాదాలు ఎవరైతే నిమిత్త టీచర్ ఎక్కే సేవాదారుల్ని ఒప్పించి తీసుకొని వచ్చారో వాళ్ళకి ఆశీర్వాదాలు దొరుకుతాయి. పార్టీ అందరూ వచ్చిన వాళ్ళ నుండి అన్నారు బాబా. క్యూంకి సేవాకి హిమ్మత్ రఖీ ఔర్ ఛాన్స్ ఇతనో కో మిలా. సేవ యొక్క ధైర్యం పెట్టుకున్నారు. ఇంతమందికి ఛాన్స్ దొరికింది. बाप दादा ने देखा कि नए नए भी पहले बारी बहुत आए. जो पहले बारी आए कर्नाटक वाले वो लंबा हाथ उठाओ. కర్ణాటక నుండి కూడా మొదటిసారి మిలనానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటున్నారు బాబా. पहले बारी भी बहुत आए हैं, अच्छा है. कर्नाटक की वृद्धि अच्छी है. अभी जैसे वृद्धि हुई है वैसे तीव्र पुरुषार्थ की विधि उसकी भी चारों ओर लहर फैलाओ. नंबर ले लो. కిందటి సంవత్సరం కూడా ఎక్కువ మంది వచ్చారు కొత్త వాళ్ళని చెప్తున్నారు వీళ్ళు. అయితే బాబా చెప్తున్నారు మంచిది. కర్ణాటక బాగా వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ఎలా వృద్ధి జరుగుతుందో అలా తీవ్ర పురుషాధిక భీతి కూడా నలువైపులా వ్యాపింప చేయండి అని చెప్తున్నారు బాబా. వృద్ధి యొక్క వైబ్రేషన్స్ మీరు క్రియేట్ చేసి చూస్తూ అది వ్యాపింప చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? తీవ్ర పురుషాధిక విధి నలువైపులా అలలు వ్యాపింప చేయండి అన్నారు బాబా. నంబర్ తీసేసుకోండి. సంస్కార సమాప్తి కా నంబర్ లే సక్తే. సంస్కార పరివర్తన విషయంలో కూడా నంబర్ కొట్టండి. తీసుకోగలరా నంబర్? జో సమస్తే హం పహలా నంబర్ లే సక్తే వో హాత్ ఉఠా. మేము ఫస్ట్ నెంబర్ తీసుకోగలం సంస్కార పరివర్తన అనే సబ్జెక్టు అనేవారు చేతులు ఎత్తండి. అచ్చా ऐसा आपस में संगठन करके प्रोग्राम बनाओ सब एक है. మంచిది పరస్పరం ఒక సంఘటన తయారు చేసి ప్రోగ్రాం తయారు చేయటం. విదేశీయులు అందరూ కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యి మీటింగ్స్‌లో పెట్టుకుంటారు. భిన్న భిన్న స్థానే లేకిన్ హై ఏక్. ఏ కమాల్ కర్కే దిఖాओ. భిన్న భిన్న స్థానాల్లో బాబా పిల్లలున్నా అందరూ ఒకటే. ఎక్కడికెళ్ళినా ఒకే సిస్టమ్, ఒకే మురళి, ఒకటే సబ్జెక్ట్ కదా! ఇలాంటి అద్భుతం చూపించండి ప్రపంచానికి అంటున్నారు బాబా. है ना हिम्मत? हिम्मत है तो बाप दादा के पास समाचार तो आता रहता है. అందరికీ ఇది ధైర్యం, సాహసం ఉంది కదా! బాప్ దాదా దగ్గర సమాచారం అయితే వస్తూ ఉంటుంది. तो మధుబన్ में हर मास अपने परिवर्तन का समाचार लिखना. మధుబన్‌లో ప్రతి నెల కూడా మీ పరివర్తన యొక్క సమాచారం రాసి ఇవ్వండి అంటున్నారు బాబా. लिखेंगे ना हर मास का? बीती सो बीती. अब नंबर 1 होके दिखाओ. చూపించగలరు కదా! రోజు మీది రికార్డ్ లేదా చార్ట్ పెట్టుకోండి. ప్రతి నెలలో కూడా ఎంతవరకు స్వపరివర్తనలో ఉన్నాను. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. దానికోసం
చింతన చేస్తూ ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకండి. నంబర్ 1లో తయారై చూపించండి ఇప్పుడు అంటున్నారు బాబా. స్వభావ పరివర్తన, సంస్కార పరివర్తన చేస్తూను. अच्छा है बाप दादा ने देखा सेवा अच्छा है, अच्छी है, अभी संगठन देखना चाहते हैं. మంచిదే బాప్దాదా చూసారు సేవ బాగా చేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు సంఘటన చూడాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ బనో రెడీ రెడీ హే మీరు ఎగ్జాంపుల్ అయి చూపించాలి అంటున్నారు బాబా. స్వభావ సంస్కారాల పరివర్తనలో रेडी है ना? हाथ उठाओ. आप देखना 1 मास में रिजल्ट आएगी. अच्छा बहुत విశేష యాద్ ప్యార్. చేతులెత్తండి అన్నారు బాబా. చూడండి ఒక నెలలో మీకు రిజల్ట్ కనిపిస్తది ప్రాక్టికల్‌గా చేస్తే. బాబా చెప్తున్నారు. మంచిదే. చాలా చాలా విశేషంగా ప్రియ స్మృతులు. ఇప్పుడు బాబాకి నమస్తే చెప్తామా? హమ్ रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. ధారణకెళ్ళి వరదాన్ ఈరోజు మురళిది वरदान अव्यक्त मुरली कदा वरदान संपूर्ण समर्पण की विधि द्वारा अपनेपन के अधिकार समाप्त करने वाले समान साथी भव. संपूर्ण समर्पण अवडम अने विधि द्वारा संपूर्ण समर्पण एक विधि द्वारा నాది అనే అధికారాన్ని సమాప్తి చేసుకునేటటువంటి సమాన సాతి భవ బ్రహ్మబాబాతో సమాన సాతిగా కండి. సంపూర్ణ సమర్పణేక విధి ద్వారా నాది అనే అధికారం సమాప్తి చేసుకునేటటువంటి సమానంగా సాత్విగా కండి. जो वायदा है कि साथ रहेंगे साथ चलेंगे और साथ में राज्य करेंगे, इस वायदे को तो सभी निभा सकेंगे, तब साथी के समान बनेंगे. ఏదైతే వాగ్దానం ఉందో తోడుగా ఉంటాం, తోడుగానే వెళ్తాం బాబాతోని, తోడులోనే మళ్ళీ వచ్చి రాజ్యం చేస్తామని ఈ వాగ్దానం ఎప్పుడైతే సాతి అయిన బాబాతో సమానంగా అవుతారో అప్పుడే నిభాయించినట్టు అవుతుంది వాగ్దానం. తోడుగా ఉంటాం, తోడుగా వెళ్తాం. ఇది ఎప్పుడు బాబా సమానంగా, సాతి సమానంగా మనం తయారైనప్పుడు. సమానత ఆయికి సమర్పణత से బాబాతో సమానత ఎప్పుడు వస్తుంది? సమర్పణత భావం రావాలి. जब सब कुछ समर्पण कर दिया तो अपना व अन्य का अधिकार समाप्त हो जाते हैं. ఎప్పుడైతే అన్నీ బాబాకు సమర్పించేసామో స్వయం యొక్క మరి ఇతరుల యొక్క అధికారం దాని మీద సమాప్తి అయిపోతుంది. जब तक किसी का भी अधिकार है तो सर्व समर्पण में कमी है, इसलिए समान नहीं बन सकते. ఎప్పటి వరకు అయితే అధికారం అనేది ఉంటుందో సర్వ సమర్పణలో లోపం వస్తుంది. నా అధికారం అనేది తీసేయండి బాబాకి ఇచ్చేస్తాను. లేకపోతే సర్వ సమర్పణ అనే సబ్జెక్ట్లో లోపం వస్తుంది. అప్పుడు సమానంగా కాలేరు బాబాతోని. तो साथ रहने साथ उठने के लिए जल्दी जल्दी समान बनो. కాబట్టి బాబా తోడుగానే ఉంటాను, బాబా తోడుగానే ఎగిరి వెళ్తానని వాగ్దానం కంప్లీట్ చేయాలంటే త్వరగా బాబాతో సమానంగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ अपने समय శ్వాస और संकल्प को सफल करना ही सफलता का आधार है. తమ సమయము శ్వాస మరియు సంకల్పాలను సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారం. తమ సమయము శ్వాస మరియు సంకల్పాన్ని సఫలం చేసుకోవడమే సఫలత యొక్క ఆధారము. ये अव्यक्त ईश्वर है. सदा हर्षित रहने के लिए अपने नेचर को सरल बनाओ, सहनशील बनाओ. जो सरल स्वभाव वाले होंगे उसमें समेटने की శక్తి स्वतः होगी. ఎవరు సరళ స్వభావం కలిగి ఉంటారో వారిలో సర్దుకునే శక్తి ఉంటుంది. सरल स्वभाव वाला सभी का सहयोगी और स्नेही भी होगा. సరళ స్వభావం ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే అందరికీ సహయోగిగా ఉంటారు, స్నేహిగా కూడా ఉంటారు. और जितना सरल स्वभाव वाला होगा उतना माया कम सामना करेगी. మరి ఎంత సరళ స్వభావం ఉంటుందో అంత మాయ తక్కువగా ఎదుర్కొంటుంది. सरल स्वभाव वाले का व्यर्थ संकल्प नहीं चलता. सरल स्वभाव ఉండే వాళ్ళకి వ్యర్థ సంకల్పాలు నడవవు. उसका समय भी व्यर्थ नहीं जाता. వాళ్ళ సమయం కూడా వేస్ట్ కాదు. ఎందుకంటే వ్యర్థం ఎక్కువ నడవదు వాళ్ళకి. సరళ స్వభావం ఉండే వాళ్ళపైన మాయ కూడా గడిగడికి వార్ చేయదు, ఎదిరించదు.
వ్యర్థ సంకల్పాలు నడవు కాబట్టి వ్యర్థ సమయం కూడా పోదు వాళ్ళది. ఉనికి బుద్ధి విశాల और दूरांदेशी रहती है. సరళ స్వభావం ఉంటే వాళ్ళ బుద్ధి విశాలంగా दूरांदेशीగా ఉంటుంది. इसलिए उनके आगे कोई भी समस्या सामना नहीं कर सकते. అందుకని వాళ్ళ ఎదురుగా ఏ సమస్య కూడా ఎదిరించటానికి రాదు. వారిపైన వారు చేయడానికి. ఎందుకని బుద్ధి విశాలంగా దూరాందేశిగా ఉండడం వలన అలాంటి విశాల బుద్ధి అందులో సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోతుంది సమస్య. దాన్ని కలిపేసాం ఇంక అంతే. అది మన మీద వారు చేసేలాగా ఉండదు. విశాల హృదయం మంది అయిపోతే, సరళ స్వభావం మంది అయిపోతే. కాబట్టి సరళ స్వభావం యొక్క ఈ విశేషతలన్నీ మనలో ధారణ చేసుకుంటూ సహనశీలుగా ఉంటూ హర్షిత స్థితికి చేరాలి. విశేష సూచన ఈరోజు మూడవ ఆదివారం అవడం వల్ల ప్రతి సెంటర్‌లో కూడా ఇంటర్నేషనల్ యోగం ఉంటుంది. సాయంత్రం మామూలుగా 6:30 నుండి 7:30 గానీ మనం కామెంటరీతో పెట్టుకోవటం వలన 5:30 నుండి 7:30 చేస్తే మంచి అనుభవం చేయగలం. రోజు మురళి విని వెళ్ళిపోతాం. ప్రత్యేకంగా యోగం చేయం కాబట్టి ఇలాంటి డేస్‌లోని మనం విశేషంగా కొద్దిగా ఎక్స్‌ట్రా టైం కూర్చొని యోగం చేస్తే బాబా ఈరోజు చెప్పారు కదా! సంస్కారం, స్వభావం పరివర్తన చేసుకొని తీరాలి. యోగం చేస్తే కదా సంస్కార పరివర్తన అవుతుంది. మన అలవాట్లు, మన స్వభావం, సంస్కారాలు పరివర్తన అవుతాయి. అచ్చా! బాబా ఈరోజు స్వభావ సంస్కారాల సమాప్తి సమారోహమే చేయండి అంటున్నారు బాబా. దానికోసం ఏం చేయాలి? పాత స్వభావ సంస్కారాల పరివర్తన సమారోహం జరగాలంటే ప్రతి సంకల్పం, వాచా, కర్మలో బ్రహ్మ బాబాతో మ్యాచ్ చేసుకొని మీ సంకల్పం, వాచా, కర్మ అలానే ఉంటుందా అని చెకింగ్ చేసుకొని, మ్యాచ్ చేసుకొని కాపీ చేయండి. కాపీ కొట్టడానికి ఫుల్ ఛాన్స్. అసలు మనం ఎగ్జామే కాపీ కొట్టేది. వేరే చోటైతే కాపీ కొడితే డీబార్ చేస్తారు వాళ్ళని. పట్టుకుంటారు. హ్మ్. 3 భాగ్యరేఖల కోసం వర్ణించారు బాబా. పరమాత్మ తండ్రి పాలన ఇవ్వడం, పరమాత్మే శిక్షకుడే శిక్షణ మనకు లభించడం అనే భాగ్యం, సద్గురువు ద్వారా వరదానాల భాగ్యము. ఇది అందరికీ ఒకేలా బాబా ఇచ్చినా ఒక్కొక్కరిది మెరుపు వేరు వేరుగా కనిపిస్తుంది నంబర్ వారీగా అని చెప్తున్నారు బాబా. దీనికి కారణం కూడా బాబా చెప్తున్నారు కదా! ప్రేమ కూడా అందరికీ బాబా మీద ఒకేలా ఉంటుంది. స్వపరివర్తన చేసుకునే దాని మీద అటెన్షన్ తక్కువ ఉంటుంది పిల్లలది. స్వపరివర్తన అంటే స్వభావ సంస్కారాల పరివర్తన. అల్బేలా పనిలోకొచ్చేస్తున్నారనమాట. బాబా చెప్పారు అయిపోయింది, జరిగిపోయింది. కాబట్టి జరిగి తీరుతుంది. నేను మారి తీరుతాను, చేసి తీరుతాను. అది పిల్లల్లో కనిపించట్లేదు. ఉంది. కానీ 2 రకాలుంది. పురుషార్థంలో తీవ్రత వచ్చేది చేసి తీరాలి, జరిగిపోయింది, జరిగే తీరుతుంది అనేది వేరు. అల్బెల పని ఏమి చెయ్యరు, కదలరు, మెదలరు, ఏం పని చేయరు. జరిగిపోయి ఉందిలే జరిగి తీరుతుంది. అది తీసేయండి. అది ఉండకూడదంటున్నారు బాబా. దేహాభిమానం, దేహభ్రాంతి వీటిని కూడా సమాప్తి చేయమంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? అలిపేలే పనికి గురి అయి ఉండడం వల్లనే అలసట అనేది కనిపిస్తుంది. చెయ్యాలి, చేసి తీరాలి, పరివర్తన అయి తీరాలి, నేనే పట్టించుకోవాలి, నేనే చేయాలి తప్పదన్నప్పుడు అదేదో ఖుషిగా చేయండి గదా! అంటున్నారు బాబా. ఖుషి ఖుషిగా చేయండి. అలా కాకుండా మీరు లెక్క పెడుతూ అశ్రద్ధతోని చేసేటప్పుడు అలసట అనేది వస్తుందంటే మీ ముఖంలో దానికి కారణమే అల్బిలపన అని చెప్తున్నారు బాబా. నిర్లక్ష్యం, బద్ధకం. కాబట్టి స్వభావ సంస్కార పరివర్తన అయి తీరాలి అంటే తప్పకుండా ఈ అల్బేలా పని పైన అటెన్షన్ పెట్టి పక్కకు తీయాలి మనం. శుభ భావన, శుభకామన అందరి చేత ఫారాలు నింపిస్తున్నారు మీరు కూడా. శుభ భావన, శుభకామన ఎంత సమయం ఉంటుంది అనేది చెకింగ్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. స్వభావ సంస్కారాలు కూడా క్రాస్ ఎప్పుడొస్తుంది ఎవరితోనేనంటే శుభ భావన, శుభకామన తక్కువ ఉంటేనే సంస్కారాల ఘర్షణ పడతారు మీరు అని చెప్తున్నారు బాబా. అందుకని మీ సంస్కారాలు మారాలి అంటే శుభ భావన, శుభకామన అనేది కూడా ధారణ చేసుకోండి అని చెప్తున్నారు బాబా.
ఇంకా వరదానంలో కూడా బాబా వరదానం ఏంటి ఇచ్చారు? సమాన్ సాథీ భవ. బాబా తోడుగానే ఉంటాను, తోడుగా వెళ్తాను, తోడుగా రాజ్యం చేస్తాం. దీన్ని నిభాయించాలి కదా. దానికోసం మరి బాబాతో సమానంగా తయారవ్వాలి కదా. బాబాతో సమానంగా తయారవ్వాలంటే ఊరికనే కాలేము. సమానంగా తయారవ్వాలి. ఆ సర్వస్వం బాబాకే సమర్పణ చేసేసాక దాని మీద ఎవరి అధికారం ఉండకూడదు. అప్పుడే బాబాతో సమానంగా కాగలము. బాబాకి ఇచ్చేసాను నా స్వభావం, సంస్కారం, తను మనసు, ధనం బాబాది అంటేనే మన సమానమయ్యే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు బాబా. అప్పుడే బాబా తోడులో ఎగరగలరు మీరు. సమయం, శ్వాస, సంకల్పం సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారం అని చెప్తున్నారు బాబా. సరళ స్వభావం కోసం రోజు బాబా చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు. సరళ స్వభావం ఉండేవారు సర్దుకుపోతారు, సర్దుకునే శక్తి ఉంటుంది. అందరికీ సహయోగి, స్నేహిగా కూడా ఉంటారు వాళ్ళు సరళ స్వభావం ఉండేవారు. వీళ్ళకెందుకు నేను చెయ్యాలి అని ఉండరు అతీతంగా. మాయ తక్కువై వాళ్ళ మీద యుద్ధానికి వస్తుంది, సరళ స్వభావం ఉండే వాళ్ళ మీద. ఎందుకంటే ఘర్షణ పడరు కదా ఎవరితోని, మాయతో కూడా ఘర్షణ పడరు వాళ్ళు. కానీ అలా అని మాయకు వశమై ఉండరు వారు. ఘర్షణ పడకుండానే మాయం చేస్తారు అనమాట వాళ్ళు. మాయతో యుద్ధం చేయకుండానే మాయం గెలిచేస్తారు సరళ స్వభావం ఉండేవాళ్ళు. పెద్ద సంకల్పాలు కూడా నడవు వాళ్ళ ఎక్కువగా. జరుగుతుంది, జరగని ఏది ఎలా ఉందో జరుగుతుంది. దేనికోసం వాళ్ళు పట్టుకుని ఉండరు కదా. అందుకని ఎక్కువ పెద్ద సంకల్పాలు నడవు. అందుకని వాళ్ళ టైం కూడా వేస్ట్ కాదు. బుద్ధి విశాలంగా దూరదర్శిగా అయిపోతుంది. ఓం శాంతి. చెప్పడం అయిపోయిందండి. करते चलो सबका भला, जीवन के जीने की ये है कला। करते चलो सबका भला, जीवन के जीने की ये है कला। करते चलो सबका भला, जीवन के जीने की ये है कला। करते चलो। इसके भी
बिना जीवन क्या है भला, जीवन के जीने की ये है कला, इसके बिना जीवन क्या है भला, जीवन के जीने की ये है कला, करते चलो। जीवन उनका अनमोल है, शीतल जिनके बोल है, प्रभु पसंद रहे जग में, उनका ही जग में मोल है, कर भला तो होगा भला, जीवन के जी